మా ఫ్రెండ్ రిసెప్షన్ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయింది కాబట్టి సో మేమందరం కలిసి మా ఇంట్లోనే నైట్ అవుట్ చేద్దామని చెప్పి ప్లాన్ వేసుకున్నాం అనమాట. సో దే ఆర్ గోయింగ్ టు స్టే అట్ మై ప్లేస్ అండ్ ఇంకా మేము ఫ్రెష్ అయిపోయి చేంజ్ చేసేసుకున్నాం. అండ్ మా సౌమ్య ఫంక్షన్కి రాలేకపోయింది. సో అందుకోసం ఇంకా సౌమ్యతో కూడా వీఆర్ టాకింగ్ వీడియో కాల్ అండ్ వీ రియలీ మిస్ హర్. చాలా డేస్ అయిపోయింది సౌమ్యని కలిసి. సో మేమేం ప్లాన్ చేసుకున్నామంటే ఫుల్ చల్లగా గాలి వస్తుండే గైస్ లిటరలీ ఆ రోజు. ఇంకా పైన టెరెస్ పైన పడుకుందాం చాలా డేస్ అయిందని చెప్పేసి మేము మొత్తం అన్ని సామాన్లు అన్నీ తీసుకొని డాబా పైకి వెళ్ళిపోయినాం. అసలు మూన్ని చూసుకుంటూ స్టార్స్ని కౌంట్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఫుల్ టైంపాస్ చేసినాం. నేను అప్పుడెప్పుడో నా కాలేజ్ ఫ్రెండ్స్తో ఇట్లా నైట్ అవుట్ చేస్తే మా ఇంట్లో, తర్వాత మా ఆఫీస్ కొలీగ్స్తోనే చేస్తున్నా. అండ్ దీస్ బోత్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ ఇన్ మై లైఫ్. నా ఫేవరెట్ వీళ్ళిద్దరు శ్వేత ఇంకా శ్రీ. అండ్ ఈ వీడియోస్ అన్నీ పెడుతున్నా చూస్తున్నాను చంపేస్తారు మా ఫ్రెండ్స్. బట్ దట్స్ ఓకే బికాస్ ఇట్స్ మెమరీ. అండ్ అప్పుడు టైం ఎంత తెలుసా గైస్, 7 o'clock in the morning. అసలు ఇంకా పడుకోలేదు మేమైతే. గుడ్ మార్నింగ్. పండుకున్నావా? ఇప్పుడే లేచినావు కదా. పాపం వీళ్ళు వండుకోలేరు, ఛాయ్ తాగుతున్నారు. పాట పాడి వండబెట్టినా నేను. నువ్వు సింగర్ అని చెప్పి పాటలు నిద్ర కూడా వెళ్ళిపోయింది అనమాట. ఆ పాటలకి నాకు ఏకంగా హెడ్ఏక్ కూడా వచ్చేసింది. అందుకే ఇప్పుడు ఛాయ్ పెడుతున్నా పూర్వ. కాలుతుంది మ్యామ్. మ్యామ్ ఎట్లా మీకు ఇచ్చేది? ఇక్కడ ఇది హ్యాండిల్ అనేది ఒకటి ఉంటుంది మ్యామ్, దీన్ని పట్టుకుని మ్యామ్. ఇప్పుడు ఇవకి ఇట్లా ఇస్తా, నువ్వు ఎట్లా పట్టుకుంటావు? ఇట్లా పట్టుకోవాలి. అదే అందుకే ఇస్తా మ్యామ్. ప్లీజ్ హ్యావ్ ఇట్. ఎలా ఉందో చెప్పండి. నాకు తెలిసి అలా చక్కెర లేదు గైస్, వీళ్ళు చక్కెర లేకుండా తాగుతారు. ఏ చక్కెర లేదల్లా. బాగుంది, కరెక్ట్ ఉంది. ఐ డోంట్ నో హౌ దే గోయింగ్ టు రియాక్ట్ ఆఫ్టర్ సీయింగ్ దిస్ వీడియో. సో అలా మేము నైట్ అంతా పడుకోకుండా ఫుల్ ముచ్చట్లు పెట్టుకొని మార్నింగ్ వరకు లేచిండి. తర్వాత ఒక 1 hour పడుకొని వీళ్ళు ఇంకా వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయినారు అనమాట.